వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం మీ ముందుకు కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చాను. అది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే వరంగల్ కి జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ ప్రాపర్టీ ఉందండి. ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తుంటే చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అండ్ మనకి మెయిన్ రోడ్ కి చూస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది ప్రతాప సింగారం తేజశ్రీ హోమ్స్ లో అనేది మన ప్రాపర్టీ ఉంది. సో మన ప్రాపర్టీ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మెయిన్ రోడ్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో జస్ట్ 1 కిలోమీటర్ కూడా జస్ట్ 300 మీటర్స్ ఉందండి. సో నడుచుకుంటూ వస్తే మన ప్రాపర్టీ అనేది దగ్గరలో ఉంది. ఫైనల్ గా ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసాం కదా. సో మనకి ఇంటి ఎదురుగా చూస్తే 30 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. సో మనకి ప్రాపర్టీ వచ్చి మొత్తం 132 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ చూడండి, బయట మనకి చెట్లు వేసుకోవడానికి కూడా ఉంది. ఇంకా పార్కింగ్ కూడా ఈజీగా కార్ పార్కింగ్ కూడా చేసుకోనికి స్పేస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఇల్లులు కూడా చూడండి, సరౌండింగ్స్ చాలా హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా చాలా మంది ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారండి. చాలా మంచి లొకేషన్ లో ఉందంటే పీస్ఫుల్ గా ఉంది. లొకేషన్ కూడా అంటే పీస్ గా అనేది ఉంది అండి. సో ఇక్కడ చూస్తే మనం ప్రాపర్టీ లొకేషన్ లోకి వెళ్తున్నాము. సో ఫైనల్ గా ఇంట్లోకి వచ్చేసామండి. మనకి పెద్ద గేట్, బోర్ అండ్ సంప్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏమో పార్కింగ్ ఏరియా, అంటే ఈజీగా 2-3 వెహికల్స్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు. స్టెప్స్ పైకి వెళ్ళడానికి, స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు. లైక్ వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకొని కూడా ఉంది మనకు. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియాలో కూర్చోడానికి కూడా చైర్ వేసుకొని కూడా కూర్చోవచ్చు. సో పక్కన చూస్తే గల్లీ, మనకి 2 ఫీట్ గల్లీ అనేది వదిలారు. బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఈజీగా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డోర్ మనకి, ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ అనేది వస్తుందండి. 132 స్క్వేర్ యార్డ్స్, 2 BHK, 30 ఫీట్ రోడ్ ఇంటి ముందర వస్తుంది మనకి. ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్. సో హాల్లో మొత్తం ఫ్యాన్ సీలింగ్, పిఓపి వర్క్ అనేది అయిపోయింది. స్టార్టింగ్ లో చూస్తే మనకి డైరెక్ట్ గా టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. అక్కడ మనకు సెల్ఫ్స్ అనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. విండోస్ కూడా ఇచ్చారండి హాల్ కి 2 వైప్స్ మనకి. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూస్తే మనకి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే పూజా రూమ్ అనేది ఇచ్చారండి. సో పూజా రూమ్ కి పక్కనే మనకి కిచెన్ అనేది ఇచ్చారు, ఓపెన్ కిచెన్. సో మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా పైన సజ్జ కూడా ఇచ్చారు, సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి ఏమైనా పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ లో నుంచి మనకి ఇది ఎల్ టైప్ కిచెన్ లాగా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ కి మనకి సింక్ అనేది కూడా ఇచ్చారు. సో మనకి పూజా రూమ్ కి కూడా ఇక్కడ విండో అనేది ఇచ్చారండి ఫర్ వెంటిలేషన్ పర్పస్. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి జస్ట్ 2.5 కిలోమీటర్స్ అండి. గౌరెల్లి ఓఆర్ఆర్ అనేది వస్తుంది మనకి. డైమెన్షనల్ వచ్చి 32/54 డైమెన్షనల్ అనేది వస్తుంది మనకి. 6 కిలోమీటర్స్ విజయవాడ హైవే అనేది కూడా వస్తుందండి. సో మనకి నీహాక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ అనేటివి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, హాల్లో మనకి ఇక్కడ సెల్ఫ్ అనేది ఇచ్చారు. దాని పక్కన మనకి వాష్ బేసిన్ కి పాయింట్ అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకి BHK లోకి వెళ్దాము. సో మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ వెంటిలేషన్ అయితే ఆసమ్ అండి, చాలా మంచిగా ఉంది, చాలా సూపర్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. సో మనకి మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి కిటికీలు కూడా చూడండి, విండోస్ కూడా వెంటిలేషన్ ఉంది. ఇంకా పైన సజ్జ కూడా ఇచ్చారండి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. సో నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ డోర్స్ కూడా క్వాలిటీది వేశారండి. నెక్స్ట్ మనకి 2 BHK లో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు, అంటే ఇంటీరియర్ పార్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఇచ్చేసారు. నెక్స్ట్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ప్రెసెంట్ ఇక్కడ వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళు సామాన్లు అనేది పెట్టారు. సో ఇక్కడ పైన చూస్తే మనకి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి సజ్జ అనేది కూడా ఇచ్చారు, పెద్ద ప్లేస్ అనేది ఇచ్చారు హోల్ లాగా. సో ఇక్కడ పైన చూస్తే మనకి పైన పిఓపి వర్క్ అనేది కూడా కంప్లీట్లీగా అయిపోయిందండి. జస్ట్ రెడీ టు ఆక్యుపై, అంటే మనం డైరెక్ట్ గా వచ్చి ఉండేనిక రెడీగా ఉంది. అంటే మొత్తం ఫ్యాన్ పెట్టుకుంటే అయిపోతుంది. లైట్స్ అంతా మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. సో మనకి వాష్రూమ్ కి డోర్స్ వచ్చి వాటర్ ప్రూఫ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫ్రేమ్స్ వచ్చేటివి మనకి మొత్తానికి టోటల్ గా టేక్ తో అనేది చేశారు. నెక్స్ట్ ఇది ఫ్లష్ డోర్స్ చాలా క్వాలిటీతో చేశారండి. సో మనకి పాయింట్స్ అనేటివి కూడా చాలా నీట్ గా ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం మెయిన్ డోర్ కి గానీ వాష్రూమ్ కి గానీ మనకి ఫ్రేమ్స్ అనేటివి టేక్ వుడ్ తో చేశారు.
సో ప్రాపర్టీ మొత్తం చూసారు కదండి. సో పైకి వచ్చాము, ఓవరాల్ వ్యూ చూడండి. చాలా మంది ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో మనకి ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంది. పైన టెర్రస్ కూడా, అంటే ఈజీగా ఒక ఫంక్షన్ చేసినా మనం హ్యాపీగా 100 మెంబర్స్ దాకా తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూస్తే రెయిన్ వాటర్ పడకుండా కూడా మనకి షెడ్ అనేది పెట్టారండి, అంటే బాగుంది. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి 70 lakhs అని అంటున్నారు. స్క్రీన్ మీద మనం బిల్డర్ నంబర్ పెడతాము. ఎటువంటి కమిషన్ అనేది తీసుకోము కాబట్టి డైరెక్ట్ మీరు స్క్రీన్ మీద నంబర్ బిల్డర్ ది ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. దీని ప్రైస్ వచ్చి 70 lakhs అని అంటున్నారు, నెగోషియబుల్. సో డైరెక్ట్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ బిల్డర్ తో కాంటాక్ట్ అయ్యి సో మీరు బిల్డర్ గారితో కాంటాక్ట్ అవ్వచ్చు అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.